Lama toru ke bara shele me toru ke bilola. Ne shola ba, ne kabi shola ba ta no korala. Aname alebe ola ba ta moto bi anama. Kuji ala mohon na tuta. Deva naina స్తుతిస్తూ ప్రభులు చెల్లిస్తున్నాను తండ్రి. రాజులకు రాజు ప్రభులకు ప్రభువునైన దేవుడా, నీవు సామాన్యుడవు కాదు. ప్రజలు నీ గురించి నీ ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళు గ్రహించలేకున్నారు. నాయన వాళ్ళను ప్రభువా పెట్టు. దేవా ప్రభువా నాయన, వాక్యము నీది, వాక్యం ఇవ్వు నాయన యేసయ్యా. ప్రభు వా నీ వాక్యము మాకివ్వము నాయన. నువ్వు మాటలు ఇవ్వగలవు, నీ వాక్యము మాకివ్వు నా తండ్రి. మేము ఏం మాట్లాడారో మాకు తెలియదు, నీవు ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రేమించి ఇస్తావు. అవును తండ్రి, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నీవు మమ్మల్ని ప్రేమించావు నా తండ్రి. నా యేసయ్యా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుము. యేసుక్రీస్తు ప్రభువా నాయన, నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా తండ్రి, నీకు నమస్తే. ఆయన నాకు మాటలేవు, నా ప్రభువును నీ ప్రియ కుమారుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొచ్చు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఎలా ఉన్నారమ్మా? అందరు బాగున్నారా? ఏదో సౌండ్, భయంకర సౌండ్ వస్తుంది. కారణం నాదైతే కాదు కదా. ఆమేన్, ఆమేన్. మీరందరూ బాగున్నందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. 2 తిమోతి 1:2 చదవండి. 2 తిమోతి 1:2. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువు అయిన క్రీస్తు యేసు నుండి మన తండ్రి అయిన క్రీస్తు యేసునందును కృపయు కనికరమును సమాధానమును కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు మొత్తం చెప్పు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. ఆమేన్. చెప్పు, ఇక చెప్పండి. నీతి సువార్త. తండ్రి నీతిమంతుడు, కుమారుడు నీతిమంతుడు, పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు రక్షకుడు, పరిశుద్ధాత్ముడు రక్షకుడు. దేవుని రాజ్య సువార్త. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయుచున్నారు.
కృపా సువార్త. తండ్రి కృపా కనికరము గల దేవుడు, కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. 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 కీర్తనలు 36:9. కీర్తనలు 36:9. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఆమేన్. ఆయన దగ్గర ఏముందండి? జీవపు ఊట కలదు. నీ యొద్ద వెలుగు ఊట ఉన్నది. తర్వాత ఏమున్నది? వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. మీరందరూ కూడా గ్రహించండి. వెలుగు నీరు పొందుకొనుచున్నారు. ఆమేన్. చాలా మంది ఇప్పుడు మీరు నాకు తెలిసి సుమారు 52 మంది వచ్చారు. మీరందరూ వెలుగు చూస్తున్నారా? సమాధానము లేదు. అమ్మా, నేను యథార్థము చెప్పుచున్నాను. దేవుని యొక్క మహా వెలుగు అట్లా వస్తుంది. ఇక్కడ దీంట్లో ఉన్న కొద్ది మంది మాత్రము వెలుగు చెప్పగలరు. ఎంతమంది చెప్పమ్మా? ఎవరున్నారు? ఆమేన్. హల్లెలూయా. మేమంతా దేదీప్యమానమైన వెలుగును చూడగలుగుతున్నాం ఆయన కృపను బట్టి. మేమంతా అని మాట్లా చెప్పద్దు. మేమంతా అంటే వాళ్ళు ఎవరు ధైర్యంగా నేను వెలుగు పొందుకున్నాను అని చెప్పుకోవాలి. నేను వెలుగును పొందుకున్నాను. నేను కూడా వెలుగును చూశాను సార్. అనితాని నేను కూడా వెలుగును చూశాను. ఆమేన్. ఆమేన్. ఇంకా ఆమేన్. ఇంకా ధైర్యముగా చెప్పండి, నేను వెలుగు చూస్తున్నాను. మరి ఎంతమంది? అందుకనే నేను పొద్దున్నే 7 గంటలకి, ఎన్ని గంటలు? 11 గంటలకి 11 గంటలకి గంట సేపు నేను 7 గంటలకి కాదు 11 గంటలకి 1 గంట ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు మామూలు వెలుగు కాదు, దేదీప్యమానమైన వెలుగు. ఏళ్లలో అమ్మాయి చెప్పలేదు. దేదీప్యమానమైన వెలుగును చూస్తున్నాం. మామూలు వెలుగు కాదు, దేదీప్యమానమైన వెలుగు మీరు చూస్తారు. ఇది యథార్థము, నేను చెప్తున్నాను. అవును. కాబట్టి నీ యొద్ద జీవపు వెలుగు కలదు. నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. మేము వెలుగును చూచుచున్నాము. ఆమేన్. ఆమేన్. ఇది యథార్థము. ఆ తర్వాత 36:10 చూడండి. 36వ అధ్యాయం 10వ వచనం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఆమేన్. నిన్ను
ఎరిగిన వారి ఎడల. అంటే ఎవరు? ఆయన తెలుసుకున్న వారందరూ. మనం ఆయన్ని తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాము? ఆయన దగ్గర జీపపు ఊటమున్నది. జీపపు ఊటమున్నది. ఆయన దగ్గర వెలుగు ఉన్నది. వెలుగు ఉన్నది. వీటిని చూస్తున్నాము మేము వెలుగును చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారికి ఎరిగిన వారి ఎడల నీ కృప యథార్థ హృదయములు ఎడల నీ నీతిని ఎడల ఎడతెగక యుండును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వాక్యము వినటానికి వచ్చేటువంటి వారు మేము చూస్తున్నాము, వెలుగు చూస్తున్నాము అని చెప్తుంటే, కొంతమంది చీకటిలో ఉన్నటువంటి వారు క్లియర్గా కనబడుతుంది. చాలా మంది వ్యక్తులు కూడా చీకటిలో వాళ్ళు ఉంటున్నారు. తర్వాత ప్రభు సన్నిధిలో వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి వెలుగు పొందుకుంటున్నారు. నాకు తెలిసి అట్లా సగం వెలుగంటే ఎట్లా ఉంటుంది? మామూలుగా వెలుగు మామూలు, కానీ దేవుని యొక్క వెలుగు ఎలా ఉంటుంది? మీరు నమ్మలేరు, చూడలేరు. మహా వెలుగు రావాలి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 40:10. కీర్తన 40:10. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. అమ్మా, నేను బ్రతిమిలాడుతున్నాను, అయ్యా ఆయన యొక్క నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. ఆమేన్. ఎట్టొకట కొంతమంది అన్న వెలుగు సంపాదించుకోవాలి, కొంతమంది అన్న ఆ వెలుగును చూడాలి, వాళ్ళు దేవుని చూడాలి. ఫైనల్ గా ప్రభువుని చూసేటువంటి గొప్ప అనుభవము మనము పొందుకోగలము. మొట్టమొదట వెలుగును చూడాలి. అంత వెలుగు, చీకటి అంతా చీకటి మొత్తం చీకట. ఇప్పుడు నేను ప్రార్థన కూర్చుంటే అసలు ఎట్లా ఉండంటే, కొంతమంది అయ్యో అని బాధ కలుగుతుంది నాకు. ఏమిటి వీళ్ళ జీవితము ఎట్లాగుంది ప్రభువా, వాళ్ళు కాపాడయ్యా యేసయ్యా అని ప్రాధేయపడుతున్నా. ఇప్పుడు మీకు అర్థం కాదు, నేను పోయిన తర్వాత మీరు అప్పుడు తెలుస్తుంది, మీకు అర్థం అవుద్ది. కనుక కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో వెళ్తారు, వెళ్తే వెళ్ళండి, మీ ఇష్టం. కానీ నేను బ్రతిమిలాడుతున్నాను, ప్రార్థన చేయండి. మీరు నిద్రపోతే ఉపయోగమో లేదు. ఆయన నీతిని హృదయములో ఉంచుకోవాలి. దాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? నీతిని హృదయములో ఉంచుకొని. కొంతమంది చెప్తారు నాతోటి, బ్రదర్ నేను వస్తాను, బ్రదర్ నేను మాట్లాడతాను, బ్రదర్ నేను ఏంటి అయ్యేది? ఏమా నాకు తెలీదా? ఇంపాసిబుల్. కాలబా
దేవునికి స్తోత్రం. Yeah. నీతిని నేనున్నప్పుడు, నేను చీరాలలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు కూర్చొని, సార్ వాక్యము నీ దగ్గర నెట్టుకుంటావాలి సార్, వాక్యము తెలుసుకోవాలి సార్, నేను కష్టపడి వస్తాను సార్, అది సార్ ఇది సార్ అని చెప్పాడు. నేను అట్లా లేచి నిల్చున్నాను. అట్లా చూసిన తర్వాత, బాబు నీ జీవితంలో నేను ఇక్కడ ఉన్నంత కాలంగా నీవెప్పుడు రాలేవు, నీవు నా దగ్గరికి రాలేవు అని చెప్పాను. లేదు, రేపు పొద్దున నేను వస్తాను. నవ్వాను, వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఆ చీర ఏనాడును నన్ను కలవలేదు. ఆమేన్, హల్లెలూయా. అది ఆయనకు తెలుసు ఎందుకు అని మనం అనుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మనం చేయాలి, హృదయములో జాగ్రత్తగా దాచుకోవాలి. నీ నోటి మాటలు ఓరక మాట్లాడితే ఉపయోగము లేదు. నీతిని కూడా లోపల లేకుండా నీతిని లోపల పెట్టుకోకుండా ప్రయోజనము లేదు. నీతి ఉండాలి, నీ హృదయంలో రెండు ఉండాలి. చివరికి ఎట్లా ఉండాలి? లోపల కలిగి ఉండాలి. ఆమేన్. నీ సత్యమును చదవమ్మా. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. అక్కడ నీ సత్యాన్ని, నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ఆమేన్. నీ కృపను నీ సత్యమును మహాస్వరూపం సమాజమునకు మరుగు చేయలేదు. నేను ఆమేన్ మరుగు చేయలేదు. ఆమేన్. 11 వచనం 40:11. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. దేవా యెహోవా, నాయనా నేను నీ నీతిని నాలో దాచుకుంటాను, నా హృదయంలో దాన్ని జాగ్రత్తగా దాచుకుంటాను. ప్రభువా, నేను మహాసమాజములో మరుగు చేయలేదు. యెహోవా నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. చేయబు. కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. నీ కృపా సత్యము ఎల్లప్పుడూ నన్ను కాపాడును గాక. ఆమేన్. నన్ను కాపాడును గాక. ఆమేన్, హల్లెలూయా. 42:8 వచనం. 42వ అధ్యాయము 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. ఆమేన్. ఆయన పగటి వేళ యెహోవా తన కృప కలుగ
గును ఆజ్ఞాపించును. ఆమేన్. ఆమేన్. చదువు. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రాత్రి వేళ ఎన్నను గూచిన కీర్తనయో, నా జీవదాతయైన దేవుని గూర్చియు ప్రార్థన నాకు తోడుగా ఉండును. ఉండును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ మన తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక 44:25 వచనం. 44వ అధ్యాయము 25వ వచనం. మా ప్రాణము నేలకు కృంగియున్నది, నా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా శరీరము నేలను పట్టియున్నది. మా శరీరము నేలను పట్టి ఉన్నది. 26. మా సహాయమునకు లెమ్ము, మా సహాయమునకు లెమ్ము. నీ కృపని బట్టి మమ్మును విమోచింపుము. నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. విమోచింపుము. ఆమేన్. హల్లెలూయా. ఏం కావాలమ్మా? కృప. కృప. కృప మనకు కావాలి. నీవు నన్ను ఎరిగిన్నావు, నీ కృప యథార్థములు, నీ కృప, నీ కృప, నీతి నా హృదయంలో ఉంచుకొని ఉండలేదు. ఆమేన్. అట్లానే యెహోవా కృప కలుగన ఆజ్ఞాపించును. ఆమేన్. ఆమేన్. ఆయన కృప, నీ కృపను బట్టి మమ్మను ఏం చేయాలి? విమోచించు. విమోచించి ఉన్నావు. ఆమేన్. అట్లా నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును కాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ కృప, నీ కృప, నీ సత్యమును మహా సమాజమునకు నేను వెల్లడి చేయక మరుగు చేయలేదు. వాటిని మరుగు చేయలేదు. ఆమేన్. ఆమేన్. మీరు ఎవరైనా ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయవచ్చు. నేను మళ్ళా చెప్తున్నాను, అది ఇది అట్లా ప్రార్థన కాదు. ఈ వాక్యములో చెప్పిన విషయమును వాక్యమునకు ధైర్యముగా మీరు చెప్పవచ్చును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవాదానికి స్తుతి మహిమలు గాక. హల్లెలూయా. స్తోత్రం వేలాది స్తోత్ర ప్రభా తండ్రి, నీ యొక్క కృప తండ్రి మా పైన కలుగును గాక అని జీవిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ యొక్క జీవపు పూట కలదు ప్రభా, నీ వెలుగు పొందియే మేము వెలుగుతున్నామని తండ్రి చెప్పగల మాటను మాకు తండ్రి మాకు చేస్తున్న విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నేను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థతను నీ నీతిని ఎడతెగక నిలుపుము అని తండ్రి, నీ నీతిని ఎడత నిలుపుమని మేము అర్థించున్నామయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. నీ నీతిని నా హృదయంలో ఉంచుకున్నట్లుగాను, మరియు నీ కృపను నీ సత్యమును మహాసమాజము తెలుపక మేము మాననట్లుగాను తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దుతున్న విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాత్సల్యం బట్టి, నీ వాత్సల్యమును మాకు దూరము చేయక నీ కృపా సత్యములు ఎప్పుడూ కృపా సత్యములతో మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఆయన పగటి వేళను తన తండ్రి మరి నీ కృపను కలిగిన ఆజ్ఞాపించుకున్నావు. రాత్రి వేళను తండ్రి కీర్తనము తండ్రి మరి తండ్రి అదే విధముగా ప్రాణము కుంగినప్పుడు, శరీరము నేల పట్టినప్పుడు సహాయము ఇవ్వమని ప్రార్థించగా తండ్రి నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించుచున్నావయ్యా.
అందుకు నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. సమస్తము నీ కృప బట్టి నడుపుతున్నావు ప్రభా. నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ చిత్తానుసారంగా జరిగించి మాకు ప్రతి ఒక్కరిని నీ కృప చెప్పడం మమ్మల్ని ఆశీర్వదించమని ప్రాధాయపడుతూ తండ్రి ప్రార్థన తండ్రి. మరి నీవే నీ చిత్తానుసారముగా తండ్రి ప్రతి హృదయంలో నింపమని ప్రాధాయపడుతున్నా. అంజనేయుడు ప్రభు యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆశీర్వదించును గాక. ఆమేన్